వెల్కమ్ టు ఫోకస్ టీవీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల టీఆర్ఎస్ పార్టీపై ఘాటుగా మండిపడ్డారు. శుక్రవారం దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా ఇడుపులపాయలో సంతాప సభలో పాల్గొని నేరుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని శుక్రవారం రోజుకు మూడో రోజుకు పాదయాత్ర కొనసాగింది. అచ్చంపేట పట్టణ కేంద్రంలో ప్రజా ప్రస్తావన పాదయాత్రలో వెళుతూ అచ్చంపేట తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం ముందు ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత 8 ఏళ్ల పాలనలో రైతులు 8,000కు పైచీలకు రైతన్నలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక పంట కల్లాలపై మరణించారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కేసీఆర్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పాములు ఎరుగని పుట్టల్లేవు, కేసీఆర్ చేసిన పాపాలు అంతా ఇంతా కాదని ఆరోపించారు. తెలంగాణ సాధించుకున్న మరుక్షణం దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని కుంటి సాకులు చెప్పి అధికారం రాగానే అందరినీ మరిచిపోయారని విమర్శించారు. కేసీఆర్ రంగులు మార్చే ధోరణి ఊసరవెల్లికి నేర్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు 4 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని నేడు 4 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల మీద రుద్దుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎన్ని